హాయ్ అండి. వెల్కమ్ టు వాణి రుచులు. కాజు పన్నీర్ బుర్జీ కర్రీ తయారు చేసుకోవడం. ఇది చపాతీ, రోటీలేకే కాకుండా వేడిగా రైస్‌లేకైనా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే పన్నీర్‌తో ఇంతకుముందు పన్నీర్ కర్రీ, పన్నీర్ బిర్యానీ అప్‌లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. ఇక్కడ హాఫ్ కప్పు జీడిపప్పు పలుకులు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని మనం సన్నగా తురుముకోవాలి. పన్నీర్ బుర్జీకి మనం పన్నీర్ని సన్నగా తురుముకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం పన్నీర్ని ఇక్కడ చేతితోటి చిన్న చిన్న ముక్కలుగా పొడి పొడిగా స్మాష్ చేసైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగ పన్నీర్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా తురుముకోండి. మనకి ఇక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్న వాటిని చేతితోటి మనం ఇలా పొడి చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి అందులోకి మనం జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని 4-5 పచ్చిమిర్చి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఆనియన్స్ కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఇక్కడ మీడియం సైజ్ టమాటా ఒకటి మెత్తగా గ్రైండ్ చేసి యాడ్ చేయండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మనకి టమాటా ప్యూరీ అలాగే కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే తురుముకున్నటువంటి పన్నీరు మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకొని మనకి పన్నీర్ అనేది కరిగిపోకుండా నెమ్మదిగా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి చిలికినటువంటి మీగడ పెరుగుని పావు కప్పు యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు పన్నీరు మసాలాలు మొత్తం కలిసే విధంగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని గరిటెతోటి మరొకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని మనం మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే కనుక మనకి గ్రేవీ అనేది బాగా దగ్గరకు పడుతుంది. చివర్లో తరిగినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నానండి. మనకి వెనకాల బ్రౌన్ పార్ట్ తీసేసి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి మనం గ్రేవీని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.